వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. నేను కళ్యాణి రెడ్డి. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. నేను ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అది ఎండ్ వరకు చూడండి. అందులో పాయింట్ వైజ్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో వాచ్ టిల్ ది ఎండ్. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. సో ఇందులో నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ట్రై చేసినవి, తర్వాత మనం రెగ్యులర్గా ఏదైతే ఇది ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదండి, అందరికీ తెలిసిన విషయమే. కాదు అంటే మనం పాటించాం, బద్దకిస్తాం. సో వెయిట్ లాస్కి జిమ్కి వెళ్ళాలి, తర్వాత ఏంటంటే మనం ఓన్లీ వెజిటబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, ఇదే అని చాలామంది ఈ మధ్యలో చేస్తున్నారు. ఓకే, అది ఒక రకంగా ఒకరికి వర్కౌట్ అవ్వచ్చు. కానీ ముందు కాలంలో జిమ్ ఉండేదా? ముందు కాలంలో ఓన్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినేవాళ్ళు, అన్నం తినేవాళ్ళు, కడుపు నిండా పప్పు తినేవాళ్ళు, చారు పెరుగు అన్నీ తినేవాళ్ళు. కానీ దానికి కొన్ని రూల్స్ ఉండేవన్నమాట. సో ఏవైతే వాళ్ళు పాటించేవాళ్ళు రెగ్యులర్గా అవి కంటిన్యూస్గా అవి ఫాలో అయ్యేవాళ్ళు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత తిన్నారో వాళ్ళంత క్యాలరీస్ కూడా బర్న్ చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న మన లైఫ్కి ఏంటి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్, కారు ఇవే యూజ్ చేస్తాం. నడక అన్నది తక్కువైపోయింది. తర్వాత మనం తినే ఫుడ్ కూడా ఒకసారి బయటికి వెళ్తాం, బయట ఫుడ్ తింటాం. ఇంకా డిఫరెంట్ డ్రింక్స్, ఇప్పుడు కూల్ డ్రింక్స్ అని దాని గురించి కూడా నేను వేరే వీడియోస్ చేశాను. సో ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో అలాంటి దానికి బయటికి వెళ్తే మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్, మనం నిమ్మకాయ రసం ఇలాంటివి తాగకుండా కూల్ డ్రింక్స్కి అలవాటు పడిపోయాం. సో మన కంప్లీట్ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు చెప్పే టిప్స్ ఏంటి అని అంటే, అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రొఫెషనల్ అడ్వైస్, కానీ నా ఓన్గా నేను ఫాలో అయినవి, కొంతమంది కన్సల్ట్ చేసినవి, తర్వాత నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాయి నేను మీకు చెప్తున్నాను. సో మీరు చేయాలనుకుంటే మీరు ఎవరైనా కన్సల్ట్ చేసి చేయండి. కానీ ఇవి చాలా సింపుల్. తర్వాత మనకు డైలీ మనం చేసేవే, నేను డిఫరెంట్గా ఏం చెప్పట్లేదు. ఈ సింపుల్ స్టెప్స్ మనం ఫాలో అయితే మనము డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాం. మనం ఒక రెగ్యులర్ ప్యాటర్న్ మనము క్రియేట్ చేసుకోవాలి. సో అది ఏంటి, ఈ 10 ఆస్పెక్ట్స్, ఈ 10 టిప్స్ ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ది స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం. సో అది ఏంటి అన్నది మీరు ఆలోచించుకోవాలి. నేను ఎందుకు అంత స్ట్రెస్కి లీడ్ అవుతున్నాను, సో నేను ఏం చేస్తే నాకు ఆ స్ట్రెస్ అన్నది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ టెన్షన్స్ ఇంటికి తెచ్చుకోవడము, అలా కాకుండా ఓకే ఆఫీస్ది ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి వచ్చాక రిలాక్స్ అవుదాం. సో ఇలాంటివి మీరు ఆలోచించుకొని ఫస్ట్ మీరు స్ట్రెస్ అన్నది తగ్గించుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువ తినేస్తారనమాట. ఆ స్ట్రెస్లో చాలామంది ఎక్కువ తినడం జరుగుతుంది. కొంతమంది అసలు తినరు. సో ఆ ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు. ఎందుకంటే మీకు కావాల్సిన దానికన్నా మీరు ఎక్కువ ఇంటేక్ చేస్తున్నారు ఆ స్ట్రెస్ మూలాన. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ స్ట్రెస్ లెవెల్స్ అన్నవి చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే అది ఈటింగ్ ప్యాటర్నే కాదు, డిఫరెంట్గా ఏంటంటే పిసిఓడి అలాంటివి చాలా, డయాబెటిక్స్, తర్వాత హై బీపీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ పెరగడము, తర్వాత దాంట్లో ఫ్లక్చువేషన్స్, సో ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మీరు స్ట్రెస్ లెవెల్స్ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఓకే మొమెంటరీకి ఒక్కోసారి మనం స్ట్రెస్ ఫీల్ అవుతాము, కానీ ఒక్కసారి మీరు కొంచెం రిలాక్స్ అయ్యి ఎందుకు అవుతుంది, తర్వాత కామ్ అయిపోయి తర్వాత మీరు ఆలోచించుకొని అది తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అది వెయిట్ లాస్కి ఫస్ట్ నేను చెప్పే ఫస్ట్ ఆస్పెక్ట్ ఇది అనమాట. సెకండ్, మనము ఈ మధ్య కుదిరితే జిమ్కి వెళ్తున్నారు, లేకపోతే కొంతమంది డ్యాన్స్ క్లాసెస్, సో అలాంటివి అన్నీ చేస్తున్నారు, విచ్ ఈస్ గుడ్. కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు. కానీ మన సింపుల్ మెథడ్ ఏంటి అని అంటే వాకింగ్. అది ఏ ఏజ్ గ్రూప్ కన్నా వర్కౌట్ అవుతుందండి. చిల్డ్రన్కి కానీ, లేకపోతే 60-70 ఇయర్స్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు కానీ ఎవరన్నా చేయొచ్చు అనమాట. సో దానికి రెస్ట్రిక్షన్ అన్నది లేదు. సో మీరు డైలీ 45 మినిట్స్ కనుక వాకింగ్ చేస్తే అది మీకు వెయిట్ లాస్కి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. సో మనం కొంతమంది ఏమంటారంటే నేను ఇంట్లో తిరుగుతున్నాను, ఇంట్లో ఇంత పని చేస్తున్నాను అని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా ఫస్ట్ డెలివరీ అప్పుడు
నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే, లేదు నేను ఇంట్లో చేస్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, సో ఇలా నాకు ఎక్సర్సైజ్ అవుతుంది అని అంటే, తను చెప్పింది ఒకటే, నువ్వు ఇంట్లో ఎంత వాక్ చేసినా కూడా అది ఎఫెక్టివ్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్ళి కంటిన్యూస్గా ఒక 45 మినిట్స్ టు 1 అవర్ చేస్తావో అప్పుడు అది నీకు బాడీ మీద ఇది చూపిస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నాట్ పుట్ ఆన్ వెయిట్, ఒకవేళ నువ్వు ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు అని అనుకుంటే నువ్వు డైలీ వాకింగ్ చేయాల్సిందే అని అనింది. సో 9th మంత్ డెలివరీ ముందు వరకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను వాకింగ్ చేశాను ఆల్మోస్ట్ 1 అవర్. సో 5కి లెగ్సి 5 to 5:30 ఏదన్నా స్నాక్ కార్న్ఫ్లెక్స్ తినేసి నేను 1 అవర్ వాకింగ్ చేసేదాన్ని. సో అది అనమాట. సో కొంతమందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమంది పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉండొచ్చు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే, కొంచెం మీరు ఇంటి పరిసరాల్లో మీకు వాకింగ్ స్పేస్ ఉంది అని అంటే మీరు మార్నింగ్ లెగ్సి ఆ ఫ్రెష్ ఎయిర్కి వాకింగ్ చేయండి. సో వాకింగ్ అన్నది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ముందు కాలంలో జిమ్స్ అవన్నీ ఉండేవి కాదు. వాళ్ళు చేసే పని వాళ్ళు నడకతో వాళ్ళు క్యాలరీస్ బర్న్ చేసుకునేవాళ్ళు. సో మనం వాకింగ్ చేస్తే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ మెథడ్. ఒకవేళ మీకు థ్రెడ్మిల్ ఉంటే ఓకే, అదర్వైజ్ పొల్యూషన్ లేని చోటని మీరు 45 మినిట్స్ టు 1 అవర్ అట్లీస్ట్ వీక్కి 5 డేస్ మీరు పెట్టుకుంటే అది చాలా మంచిది. ఇంకోటి వచ్చేసి స్లీప్. మనకు నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకున్న క్యాలరీస్ ఓకే, నేను తక్కువ తీసుకుంటున్నాను కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరన్నా అడిగేది, ఆర్ యూ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ? నువ్వు పడుకోగలుగుతున్నావా? సో ఆర్ యూ ఏబుల్ టు స్లీప్ లైక్ 8 అవర్స్? సో అది అనమాట. ఇప్పుడున్న మనకు ఏంటంటే, మనం ఫోన్స్కి ఎంత ప్రోన్ అయిపోయామో, రాత్రి పగలు లేకంగానే ఫస్ట్ ఫోన్స్ కావాలి మనకి. ఆ ఫోన్స్ చూసుకుంటూ మనం అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటాం. సో నిద్ర అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 8 అవర్స్ స్లీప్ ఎవ్రీ డే మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎన్షూర్ యూ స్లీప్ ఫర్ 8 అవర్స్. అన్నీ చేసి మనకు స్లీప్ సరిగ్గా లేకపోయినా కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి, మనం వాటర్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటి అని అంటే వాటర్ రెగ్యులర్గా తాగరు. సో మీరు ఎంత తాగుతున్నారు అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని డైలీ నేను 3 లీటర్స్ తాగుతున్నానా, 4 లీటర్స్ తాగుతున్నానా, 5 లీటర్స్ తాగుతున్నానా అని చెక్ చేసుకోండి. మీరు అట్లీస్ట్ మీరు 4 to 5 లీటర్స్ మినిమం మీరు తాగాల్సిందే ఎవ్రీ డే. ఇనఫ్ వాటర్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే, మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మనము తక్కువ కూడా తింటాం. మీరు తిని హాఫ్ అన్ అవర్ ముందు లేకపోతే 20 మినిట్స్ ముందు మీరు బాగా వాటర్ తాగండి. సో ఫస్ట్ మనకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అది. తర్వాత మీరు తినేటప్పుడు ఎప్పుడు వాటర్ తాగకూడదు. సో మీరు తినే ముందు ఒక 15-20 మినిట్స్ బాగా వాటర్ తాగండి. దాని తర్వాత మీరు తినండి. సో మీరు దానికి డెఫినెట్గా మీరు అది చూస్తారనమాట ఎంత ఎఫెక్టివ్గా ఉందో. తర్వాత మీరు తిన్నాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మీరు తాగొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, నేను ఇప్పుడు చెప్పింది డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. చాలా వాటర్ మనము తీసుకోవాలి. తర్వాత 5th ఆస్పెక్ట్ వచ్చేసి, మనం ప్రోటీన్ అన్నది మన డయట్లో ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ముందు కాలంలో చూసుకుంటే అప్పుడు వాళ్ళు అన్నం తినేవాళ్ళు, బాగా పప్పు తినేవాళ్ళు. ప్రోటీన్ అన్నది మనం తీసుకుంటే ప్రోటీన్లో ఎప్పుడైనా సరే మీకు వెయిట్ పుట్ ఆన్ అయ్యేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో అలా మీరు రైస్ క్వాంటిటీ తక్కువ పెట్టుకోండి. 3 చపాతీస్ తిన దగ్గర 2 చపాతీస్ తినండి. తర్వాత దాల్ బాగా తీసుకోండి. తర్వాత వెజిటబుల్స్ మీరు డైలీ ఒక పప్పు చేసుకొని, ఒక 2-3 కూరలు చేసుకొని, అందులో ఆలూ ఫ్రై, తర్వాత డిఫరెంట్ వెజిటబుల్స్ అది అన్నీ తీసుకున్నారనుకోండి, అది చాలా హెవీ అయిపోతుంది. మీరు తినే మీ బాడీకి కావాల్సింది కొంచెం రైస్, లేకపోతే మీరు తీసుకునే బ్రౌన్ రైస్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో దాంతోపాటు దాల్, ప్రోటీన్, పప్పు, తర్వాత లేకపోతే ఏదన్నా ఆకుకూర ఇంక్లూడ్ చేసింది ఏదన్నా తీసుకోండి. ఇంతకు మించి మనము ఓవర్గా ఎక్కువ చేసుకొని తినాల్సిన అవసరం లేదు. మన డయట్లో ప్రోటీన్ అన్నది డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి, మనము తినేది ఏదన్నా బాగా నమిలి మనం మింగాలి. చూ యువర్ ఫుడ్ అంటారు కదా, సో అది అనమాట. సో నేను చెప్పే 7th పాయింట్ వచ్చేసి, మనం ఏది తిన్నా సరే మనం బాగా నమలాలి. పెద్దవాళ్ళు చెప్పేది ఒకటే, అలా సగం సగం మింగకూడదు, బాగా నమలాలి. ఎందుకంటే మనం ఇక్కడ డైజెషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బాగా నమలేసి
తర్వాత మింగాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, నా కడుపులోకి వెళ్ళాక డైజెషన్ అవుతుందంటే అది కాదు, ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఇక్కడ ఎంత బాగా నమిలితే నోట్లో అది మనకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీరు నమిలి మింగేలాగా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి లెస్ ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్. ఇది నేను చెప్పే 8th పాయింట్. ఎప్పుడైనా సరే మీరు వాడే దాంట్లో మీరు ఆయిల్కి ఘీ రీప్లేస్ చేసుకుంటే అది చాలా మంచిది. లేదు అని అంటే ఆయిల్ క్వాంటిటీ తక్కువ చేయండి. తర్వాత సాల్ట్ ఇంటేక్ తక్కువ చేయండి. షుగర్ ఇంటేక్, వైట్ షుగర్ ఇంటేక్ తక్కువ చేయండి. సో మీరు ఎప్పుడైతే ఇవి తక్కువ చేస్తారో మీకు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలకూర, తోటకూర, ఆకుకూరలు బాగా తినాలన్నమాట. సో అది ఆకుకూరలతో ఏంటంటే మనకు హై క్యాలరీ ఉండదు. అది తర్వాత ఫ్రూట్స్లో కూడా మీరు లో క్యాలరీ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో సీజన్, ఫ్రూట్స్ తినాలి కదా అనేసి మీరు మ్యాంగోస్ బాగా తెచ్చేసుకొని రోజుకి ఒక 3-4 మ్యాంగోస్ తింటే అది వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో డైలీ ఒకటి తీసుకోండి, బికాస్ అది సీజనల్ ఫ్రూట్ తినాలి. కానీ ఓవర్గా డైలీ ఒక 3-4 తిన్నారనుకోండి మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో అందులో షుగర్ ఉంటుంది బాగా. బనానాస్ ఎక్కువ తిన్నా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో అలా మీరు వాటర్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీరు తీసుకుంటే చాలా మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీరు డైట్లో మీరు యాడ్ చేసుకుంటే అది చాలా మంచిది. ఆ డైరెక్ట్ కుకింగ్ కాకుండా మీరు దానిలో యాడ్ చేసుకుంటే ఏంటంటే దాని ప్రోటీన్స్ దాన్ని అన్నీ రీటైన్ అయిపోతాయి మనం ప్రెషర్ కుక్కర్లో పెడితే. సో ఇది కూడా మనకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ 10th పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈట్ ఆన్ టైం. మీరు ఏది తీసుకున్నా మీరు కరెక్ట్ టైంకి తీసుకోవాలి, రైట్ టైంకి తీసుకోవాలి. మోర్ దాన్ దానికి మీరు రైట్ టైంకి తీసుకుంటున్నానా లేదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9-10 వరకు తినేసేయండి. తర్వాత లంచ్ 2 వరకు కంప్లీట్ చేసేయండి. తర్వాత డిన్నర్ అన్నది మీరు 8 వరకు కంప్లీట్ చేస్తే అది చాలా బెటర్. ఎందుకంటే నైట్ మన డైజెషన్ అంత ఎఫెక్టివ్గా ఉండదు, మార్నింగ్ అయినంత మనకు నైట్లో కాదు అనమాట. సో అలా మీరు 8 వరకు మీరు మీ డిన్నర్ చేసుకుంటే అది వెయిట్ లాస్కి చాలా దోహదపడుతుంది. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ, సో మీరు 8కి ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో లేకపోతే మ్యాక్సిమం 9 అనుకోండి చేసేసుకొని తర్వాత మార్నింగ్ 9-10కి చేస్తే మీకు ఆ 12 అవర్ ఫాస్టింగ్ అన్నది మీకు ఆ బాడీలో ఏదైతే ఫ్యాట్ ఉన్నది అది రెడ్యూస్ చేయడానికి కూడా దోహదపడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 టిప్స్ అది చాలా సింపుల్, అందరికీ తెలిసినవే. నేను కొత్త విషయాలు ఏది చెప్పలేదు ఇందులో. డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ మీరు ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళకూడదు, మీరు ఇది కంటిన్యూ చేయాలి. మీరు ఒక ప్యాటర్న్ అన్నది మీరు స్ట్రిక్ట్గా మనము పెట్టుకోవాలన్నమాట. సో ఇవి నేను షేర్ చేసుకోవాలి అనుకున్న 10 టిప్స్ అనుకోండి, సూత్రాలు అనుకోండి, అందరికీ తెలిసినవే. కానీ ఈ 10 మీరు పాటిస్తే మీరు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు అండ్ యూ విల్ కంటిన్యూ టు బీ వెరీ హెల్తీ అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రో టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. అందులో ఆల్ అన్నది కేటగిరీ చూస్ చేసుకొని మీరు క్లిక్ చేయండి. సో ఎప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు నా ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.